ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు మీ కుటుంబ సభ్యులు? ఈ దినము ఏ రోజు మీకు గుర్తుంది కదా? ఏ రోజు ఒకసారి గుర్తు చేసుకుంటారా? సోమవారమా, మంగళవారమా? చాలామంది ఆదివారం అంటున్నారు. చాలా సంతోషము. మీరందరూ కూడా ఆదివారం అంటే ఏం గుర్తుకు రావాలి చెప్పండి? మందిరం గుర్తుకు రావాలా? బంధువులు ఇల్లు గుర్తుకు రావాలా? దేవుని మందిరం గుర్తుకు రావాలా? ఫ్రెండ్స్ ఇల్లు గుర్తుకు రావాలా? దేవుని మందిరమే మనకు గుర్తుకు రావాలి. సుమే, దేవుని బిడలగా ఆదివారం అయితే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. ఎందుకోసం మనం వెళ్ళాలంటే దేవుని మందిరానికి 135 కీర్తన 1వ వచనము, యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే నా కష్టాలు పోవాలని కాదు కానీ, మన కష్టాలు పోవాలని కాదు కానీ, మన కోరికలు తీరాలని కాదు కానీ, మన వ్యాధులు పోవాలని కాదు కానీ, మన యొక్క ముఖ్య ఉద్దేశము మన కొరకు ప్రాణం పెట్టిన, మన కొరకు కల్వరిశిలువలో రక్తం కార్చిన యేసయ్య యొక్క నామాన్ని ఘనపరచాలని మనము మందిరానికి వెళ్ళాలి. కాబట్టి నువ్వు మాత్రం వెళ్తే సరిపోతుందా సహోదరి? నీ భర్తను కూడా తీసుకుని వెళ్ళాలి. మీరు మాత్రం వెళ్తే సరిపోతుందా తల్లిదండ్రులారా? మీ పిల్లలను కూడా ఏం చేయాలి? తీసుకెళ్ళి కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి వెళ్ళండి. మీ పరిధిలో ఆత్మీయంగా ఉన్న సంఘాలకు వెళ్ళండి. ఎక్కడైతే పరిశుద్ధాత్మ నడిపి ఉన్నదో ఆ సంఘాల్లో వెళ్ళి దేవుని ఆరాధించండి. మీకు ఇచ్చిన సంఘాల్లో బహు నమ్మకంగా ఉండండి. మీ దైవ సేవకునికి మీరు నమ్మకస్తులుగా ఉండండి. దేవునికి నమ్మకంగా ఉండండి. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ప్రార్థించేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపగల యేసయ్య, ప్రత్యేకించి ఈరోజు పునరుద్ధానపు దినం అయా, ప్రతి స్థలాల్లో ఆరాధన జరుగుతుండగా ఎక్కడెల్లా నా ప్రభా ఆరాధనకి మహిమగా జరుగుతుందో అక్కడెల్లా ప్రజలు నడిపించండి అయ్యా. ఎందుకంటే నా ఉదయకాల నా ప్రభా ఎందరైతే కడుపు నొప్పితో, తలనొప్పితో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారో ఇప్పుడే కల్వరి రక్తంతో కడిగి శుద్ధీకరించిన ప్రభా. అప్పులో ఉబ్బులో ఉన్న వారికి విడుదల దయచిన ప్రభా. అయా ప్రభా, కోర్టు కేసులైనా ఎదుగో భూ తగాదాల్లో ఉన్న వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఎదుగునన్నా ఇతరులకి డబ్బు ఇచ్చి ఎవరైతే మోసపోయినారో ఆ యొక్క డబ్బులనైనా వాళ్ళకి తిరిగి రావడానికి సహాయం చేయండి అయ్యా. ఉదయకాలన ప్రభా అన్నదమ్ముల మధ్య అయా గొడవల్లో ఉన్నవారినైనా సమాధానపరిచిన తండ్రి. ఈరోజు నా కుటుంబంలో ఎవరింట్లో అయినా అలజడిగా ఉందో అక్కడ సమాధాన నీతిని స్థాపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.